ఇది ఇర్లపూడి నుండి పంగిడికి వెళ్ళేటువంటి రూట్ అన్నమాట. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇది కొర్రతండకు వెళ్ళాల్సినటువంటి రూట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇలా ముందుగా వెళ్ళిన తర్వాత కొర్రతండ బోర్డు ఏదైతే ఉందో మీకు కనిపిస్తుంది. ఈ కొర్రతండని ఆనుకొనే ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఒక 30 గుంటలు ఉంది. అండ్ దీనికి యాడ్గా ఇంకొక 20-30 గుంటలు వేరే వాళ్ళు కూడా అమ్మడానికి ఆలోచనలో ఉన్నారు. అండ్ ఈ ల్యాండ్ గురించి మీకు చెప్పుకుంటే మాత్రం 30 గుంటల ల్యాండ్కి వచ్చేసి పూర్తిగా కూడా ఫెన్సింగ్ అన్ని వైపులా ఫెన్సింగ్ వేయడం జరిగింది. అండ్ పక్కన ఉన్నటువంటి ల్యాండ్కి వీటికి ఎటువంటి సంబంధం లేకుండా ఫెన్సింగ్ని వేయడం జరిగింది. అండ్ మనం ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం అసలు ఎవరి చేను దాటాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకళ్ళ చేన్ని కానీ ఎక్కడ టచ్ చేయాల్సిన అవసరం లేదు. పూర్తిగా కూడా చివరి వరకు మీరు చూసుకోవచ్చు ఫెన్సింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోండి ఏంటంటే మన ల్యాండ్కి వెళ్ళాల్సినటువంటి దారి ఏదైతే ఉందో స్ట్రైట్గా సీసీ రోడ్ ఏదైతే ఉందో ఊరికి ఉన్నటువంటి తార్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని దాటిన తర్వాత సీసీ రోడ్ ఉంటుంది. సీసీ రోడ్ నుండి డైరెక్ట్గా ల్యాండ్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ పక్కనే మీకు ఊరు కూడా కనిపిస్తూ ఉంది, ఇళ్ళు కూడా కనిపిస్తూ ఉంటవి. కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు.